ముందుగా పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారాలు. ఇవాళ ఈ సమావేశం ముఖ్య కారణం ఏంటంటే కారుమూరి సునీల్ కుమార్ ఏలూరు పార్లమెంట్ ఇన్ఛార్జ్ వైఎస్ఆర్సీపీ పార్టీకి, అలాగే విభజన వర్గానికి వర్కింగ్ ప్రెసిడెంట్, ఆయన అరెస్టు అక్రమం అన్నది అక్రమంగా జరిగింది. ఎందుకంటే మెయిన్ కాంట్రాక్టులు సిగ్మా అన్న కంపెనీ చెందిన వాళ్ళది మెయిన్ కాంట్రాక్టు, దాంట్లో వీళ్ళది సబ్ కాంట్రాక్ట్ కూడా కాదు, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టు. ఆ ట్రాన్స్పోర్ట్ మీద మెయిన్ కాంట్రాక్ట్ సిగ్మా మీద కేసులు ఏమి నమోదు చేయకుండా, అరెస్టులు చేయకుండా డైరెక్ట్గా ఈ ట్రాన్స్పోర్ట్కి వీళ్ళకి మీద డైరెక్ట్గా ఈడీ కేసు బుక్ చేసి అక్రమంగా అరెస్ట్ చేసి, ఇలా ఇది ఒకటే కాదు, బీసీల మీద స్టేట్లో మొత్తం బీసీ నాయకులు, మా పార్టీకి చెందిన బీసీ నాయకులు అందరి మీద కూడా ఇలాగ కేసులతో దాడులు చేయడం జరుగుతుంది. మీరందరూ కూడా చూస్తున్నారు, ప్రజలు కూడా గమనిస్తున్నారు. అలాగే మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ, అలాగే మన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే ఏదైతే మా నాయకుడి మీద వైఎస్ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదైతే వ్యాఖ్యలు చేస్తున్నారో తీవ్రంగా ఆయన ఉపసంహరించుకోవాలని చెప్పి కోరుతూ, ఆయన అదే కనుక మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టి అలాగే ముందుకు వెళ్తూ ఉంటే మేమైతే ఖాళీగా కూర్చోమని చెప్పి ఈ సభావేగంగా మేము తెలియజేసుకుంటున్నాం. ఎక్కడన్నా సరే ఆయన వాడిన పదజాలం మా వాళ్ళు ఇంకా ఎవరో కూడా ఆ లైన్లోకి వెళ్ళట్లేదు. ఎప్పుడైనా వాళ్ళ నాయకుడు ఏదైతే ఆ లైన్లో మాట్లాడుతున్న లైను ఏదైతే ఆ దూషిస్తూ మాట్లాడుతున్న ఆ నాయకుడు ఏదైతే వాళ్ళ లీడర్ మాట్లాడుతున్నారో, మా లీడర్ ఎప్పుడైనా అలాగ ఏమైనా మాట్లాడారా? చూస్తాం, నరికేస్తాం, పొడిసేస్తాం, మా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా ఆ వ్యాఖ్యలు ఎప్పుడైనా చేశారా? దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మేము. అలాగే మా తాడేపల్లిగూడెంలో ఏదైతే మా పేరు నానిగారి మీద కానీ వీళ్ళందరి మీద వ్యాఖ్యలు కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే ఇవాళ ఏముంది, యువకుడు నా మీద ఏదో యువకుడు ఏముందిలే అని చెప్పి ఏదేదో నా పదవులు వచ్చినప్పుడు చాలా మాట్లాడారు. ఆ పదవులు వచ్చినప్పుడు ఒక్కొక్కసారి మైక్ పెట్టుకుని పూనకం వచ్చినట్టు ఊగిపోయారు. కానీ ఇదే కొట్టు ఫ్యామిలీలో మేము ఎక్కడా కూడా చెక్కు చెదరలేదు. ఎప్పుడైతే మా కుటుంబం రాజకీయాల్లో ఉన్నాదో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎక్కడా కూడా వెనుతిరగలేదు. పోటీలో ఎప్పుడు కూడా ఉంటానే ఉన్నాం. నగ్గినా ఓడినా ప్రజలతో పాటే ఉన్నాం. మా ప్రజలు, మా కార్యకర్తలు, మా సీనియర్ మోస్ట్ నాయకులు అందరూ కూడా మా కుటుంబంతోనే వెన్నుదన్నులతో ఉన్నారు. ఎక్కడా కూడా మేము చాలా ఓపికగా మా క్రమశిక్షణతో ఆయన నడిపిన తీరులో మేము వెళ్తున్నాము. కానీ క్రమశిక్షణ తప్పి చాలా పదజాలాలతో ఏముందిలే యువకుడు, ఏముంటుందిలే పదం అన్నారు. స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ తెచ్చుకున్నాం. అలాగే మా పనితనం గుర్తించి చాలా పెద్ద పదవైన తణుకు అబ్జర్వర్గా కూడా ఇచ్చారు. దానికి మా క్రమశిక్షణగానే ఉన్నాం. ఎక్కడా కూడా మేము అయితే చాలా అవాకులు చవాకులు గతంలో పేలేరు. ఆ నాయకులందరూ ఎక్కడున్నారని చెప్పి ప్రశ్నిస్తున్నాను నేను. అందరూ కూడా టైంని, భగవంతుడిని మనం అందరం కూడా ఆధారిస్తూ ఉంటాం. దాన్ని ఏ లైన్ వరకు ఏదైతే మాట్లాడారో అందరికీ కూడా ఈ 2 సంవత్సరాల్లో వాళ్ళకే ఏం జరుగుతుందో ప్రతి రాజకీయాల్లో ఉన్న ప్రతి కార్యకర్తలకి అలాగే నాయకులకి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇలాంటి పదజాలం ఈ పార్టీ లైన్ ఏదైతే ఉందో, ఈ జనసేన వాళ్ళు తీసుకున్న లైను ఇంకా ఇప్పటికైనా మార్చుకోవాలని, లేకపోతే తగిన బుద్ధి మళ్ళీ ప్రజలు చెప్తారని హెచ్చరిస్తూ, మా లీడర్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంకేమైనా వ్యాఖ్యలు చేస్తే మాటికి మర్యాద దక్కదు, కబడ్దారని చెప్తున్నాం. అలాగే ఇలాంటి సునీల్ మీద ఏదైతే మీరు అక్రమ అరెస్టులు చేస్తారో అవన్నీ కూడా విత్డ్రా చేసుకోవాలి. అక్రమ కేసులు అన్నీ కూడా విత్డ్రా చేసుకోవాలని కోరుతూ ధన్యవాదాలు.